So we are going to understand how acceptancy is working. Like, what are the essential things that in acceptancy? So, essential valid acceptancy in the end. Acceptancy must be an offer. సో బోల్టాన్ వర్సెస్ జాన్ ఇది ఒక కేసులో అయితే బ్రూకల్ హర్స్ట్ అని చెప్పి ఒక హౌస్ పైప్ సెల్లర్ ఉంటాడు. జాన్స్ ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ అన్నమాట వాడి దగ్గర కొన్నప్పుడు. సో బోల్టన్ బాట్ ద బిజినెస్ ఫ్రమ్ బోల్ట్ హర్ట్. సో బోల్టన్ ఏంటి, బోల్ట్ హర్ట్ దగ్గర నుంచి బిజినెస్ తెచ్చుకున్నాడు. జాన్స్కి తెలీదు అండ్ ప్లేస్డ్ అండ్ ఆర్డర్ టు బోల్ట్ హర్ట్. సో తనకి ఆర్డర్ ప్లేస్ చేశాడు, కొనుక్కున్నాడు వారి దగ్గర నుంచి. బోల్టన్ సప్లై ద గూడ్స్, జాన్స్ రిఫ్యూజ్ టు మేక్ ద పేమెంట్. బోల్టన్ పంపించాడు కానీ జాన్కి అవన్నీ నచ్చక రిఫ్యూజ్ చేశాడు పేమెంట్కి. Held that since the order was made to the Bolton house, Bolton could not literally step into the acceptance of the order. సో క్వాసీ కాంట్రాక్ట్ ఎందుకు అయిందంటే వాడి నుంచి వాడు సబ్లీస్ తీసుకున్నాడు కాబట్టి అలా. సో కుడ్ నాట్ లిటరల్లీ స్టెప్ ఇన్ టు ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆర్డర్. సో తను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే. సో టైం లిమిట్ ఫర్ ద యాక్సెప్టెన్సీ రీజనబుల్ అంటే చూడండి, ఇప్పుడు ఒక టైం లిమిట్ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఒక 5 years తర్వాత వచ్చి ఆఫర్ నాకు ఇవ్వు అంటే ఒక ఆఫర్ పెట్టిన తర్వాత ఇట్ కాన్ బీ పాసిబుల్ ఫర్ ఎనీ వన్. సో దట్ ఈస్ లిటరలీ అన్మీనింగ్ఫుల్ అండ్ కాన్ బీ మేనేజబుల్ ఎట్ ఆల్ ద టైమ్. 5 years తర్వాత అదే గూడ్ మీద ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, వాల్యూ పెరుగుతుంది, ఏ చిన్న వస్తువు అయినా. సో ఒక టైం లిమిట్లో ఉన్న ఆఫర్ని నెక్స్ట్ వాళ్ళకి నచ్చిన 10 year కన్నా కాకుండా ఇంకా అయితే ఇవ్వలేరు. అండ్ సో మెనీ సైలెన్స్ ఈజ్ ఆల్సో నాట్ అన్ యాక్సెప్టెన్సీ. ఏదైనా సైలెంట్గా ఉన్న విషయానికి కూడా యాక్సెప్టెన్సీ కాదు. కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ షుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓరల్ ఆర్ రిటర్న్, రెండిట్లో ఏదో ఒక రకంగా ఉంది. ఇక్కడ ఒక కేసులో అంటన్నమాట ఫెల్ట్హౌస్ అండ్ బైండింగ్ అని. ఫెల్ట్హౌస్ వాంటెడ్ టు బై అ హార్స్ ఫ్రమ్ ద ఎఫ్యూ బైనరీ. సో 30 poundsకి తను ఒక హార్స్ కొనుక్కోవాలనుకుంటాడు. బట్ లేటర్ ఆన్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. హార్స్ కొనుక్కోవడానికి తను సైలెంట్గా ఉంటే కూడా అది యాక్సెప్టెన్సీ అని చిన్న ఎక్సెప్షన్ మెయింటైన్ చేసి ఒక ఆఫర్ పంపిస్తాడు. కానీ అది తను నోటీస్ చేయడు. తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుందంటే సైలెన్స్గా ఉండడం యాక్సెప్టెన్సీ కాదు అని చెప్తుంది. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అన్ ఆఫర్ కెన్ ఆల్సో కన్సిడర్ యాక్సెప్టెన్సీ ఆఫ్ ఆఫర్. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, లార్జ్ కార్లీ వర్సెస్ కార్బోలిక్ స్మాల్ బాల్, మనకు తెలిసింది కదా, ఇది ఆల్రెడీ ముందు కూడా చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన కంపెనీ ఎవరైనా ఇది వాడినప్పుడు వాళ్ళకి ఇంకా తగ్గకపోతే ఆ జబ్బు, అది నేను వాళ్ళకి 1000 pounds ఇస్తానని ఒప్పుకుంటారు కాబట్టి కోర్ట్ దాన్ని అలౌ చేస్తుంది. ఇలాంటి కేసులో సేమ్ మంది లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ గుప్తా అని కూడా ఉంటుంది. అబ్సల్యూట్ యాక్సెప్టెన్సీ మాట. ఒకవేళ ఈ పని మా వల్ల అవ్వకపోతే మేము ఇంత చేస్తాం అని అనడం. సో యూనివర్సల్ యాక్సెప్టెన్సీ కింద హెల్డ్ అవుట్ అవుతుంది. సో తను వాడాడు, వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వాడతాడు ఆ మెడికల్వి. సో బట్ దానికి ఆయన పంచాయతీ ఇన్ఫ్లూజర్కి. సో కోర్ట్ ద్వారా ఆ కాంపెన్సేషన్ 1000 pounds తీసుకుంటాడు. హోప్ మీకు ఇప్పుడు క్లారిటీ అసలు యాక్సెప్టెన్సీ ఎలా యాక్సెప్ట్ చేస్తే ఎసెన్షియల్స్ అన్నది ఎలా వర్కౌట్ అవుతాయని. థ్యాంక్ యూ.